ఆవకాయలు, బొమ్మిడాయలు, ఇంకేంటి ఊరగాయలు. అసెంబ్లీ సాక్షి అండర్వేర్ కంపెనీలు ఉండిచ్చారా కనీసం? వీళ్ళకి మాట్లాడాలి ఇన్వెస్ట్మెంట్ల గురించి. చెప్పేది దావోస్కెళ్తే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం చూసేలాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఫోటోలు దిగటం కాదు, అనుకుంటున్నారే పెట్టుబడుల గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు మొత్తం ఉంది. దావోస్ ఫోటోలు దిగటం కాదు. ఫలితాల కోసం వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. బిజినెస్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇది టూర్ కాదు, పెట్టుబడుల టార్గెట్ అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించినటువంటి పరిస్థితి. దావోస్ వెళ్ళడం కాదు ముఖ్యం, దావోస్ ని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి స్టైల్. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ హబ్ గా మారుస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మారుస్తా ఉన్నారు. మీరు తెచ్చిన కంపెనీలా, మీరు తెచ్చిన కంపెనీలా? అసలు ఏమన్నా సిగ్గుందా? మీరు తెచ్చిన కంపెనీలు చెప్తున్నా. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ ఇమేజ్ బిల్డింగ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ బిల్డింగ్ వెళ్ళారు. ఫలితాలు ఎంఓఎల్ గ్రౌండ్ అయింది లేదు. ప్రాజెక్ట్ మంచిది ప్రజలు చూస్తారయ్యా. ప్రతి సంవత్సరం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడేది ఏమన్నా కొద్దిగా ఏమన్నా అనిపిస్తా ఉందా మీకు? మీరు అడ్డం పడకపోతే చాలు, తేనవసరం లేదు. వచ్చే కంపెనీలకు అడ్డం పడకండి చాలు. మీరు తేనవసరంలా, మహాభాగ్యం. వచ్చేటటువంటి కంపెనీలకి ఓకే సార్. ఓకే ఇప్పుడు అవన్నీ కాదు, ఒకసారి మనం డిబేట్కి వద్దాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సరే ఇందాక మనం మాట్లాడారు, నేను కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీకు చూపించా. నేను చూపించినవి కూడా లోక్సభలో అడిగిన ప్రశ్నకి చెప్పినటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి నివేదిక అది. అట్ ది సేమ్ టైం ఆ ప్రభుత్వంలోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ అధికారులు తయారు చేసినటువంటి నివేదిక, దాన్ని వాళ్ళు ప్రమోషన్ కూడా చేసుకున్నారు సోషల్ మీడియాలో. దానికి సంబంధించి ఎన్ని